ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము. వారి తలల మీద నిత్యానందముండును. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వారి తలల మీద నిత్యానందముండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విమోచింపబడిన వారి తలల మీద నిత్యానందముండును. అవును, పాపము తద్వారా వచ్చు శాపము నుండి మనము విడుదల పొందినట్లయితే అట్టివారి తలల మీద ఎల్లప్పుడూ సంతోషముండును. యేసు క్రీస్తు రక్తము నుండి మాత్రమే మనము విమోచింపబడతాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అవును, క్షయమైపోయే వెండి బంగారముల వంటి వస్తువుల చేత మనము విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము చేత మాత్రమే విమోచింపబడినాము. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారి తలల మీద నిత్యానందముండును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.